హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య డైలీ బ్లాగ్స్. ఈరోజు అయితే మా అత్తమ్మ మామయ్య వచ్చారు. సో మేము ఇలా మొన్న అక్కడ ఫిష్ కర్రీ చేస్తే మా అత్తమ్మ వచ్చింది అనేసి నేను మళ్ళీ తీసుకొచ్చిన ఫిష్ కర్రీ చేద్దామనేసి. ఎట్లా చేయాలో మా అత్తమ్మ మంచిగా నేర్పిస్తా అని చెప్పింది. సో నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్, చూడండి. మాట్లాడేమన్నా అదే మొన్న మా అల్లుడు ఫిష్ కర్రీ చేసిండు. నాన్నకి నీకు మంచిగా నేర్పిస్తారా నీకు ఎట్లా వండాలో అని నేను చెప్తున్నా. మా అల్లునికి ఇప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా చేస్తామో. కొంచెం ఇలాచి ముందుగా అయితే ఇప్పుడు మనం ఆనియన్స్ ని వేపుకుంటున్నాం. తర్వాత అయితే కొంచెం ఇలా 2 ఇలాచీలు, 2 లవంగాలు, చెక్క, ఇది మన సాజీరా వేసి ఎంచుకోవాలి ఫ్రెండ్ ముందు మనం. తర్వాత మిక్స్ చేయాలా? తర్వాత ఒక టమాటా వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ పోపు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వేసిన దినుసులు అయినా మళ్ళీ వేసుకోవాలి. కొంచెం లైట్గా పులుసు వేసుకోవాలి, చింత పులుసు. పోపు మళ్ళీ ఇది మెంతి వేసుకోవాలి, ఉల్లాకు, మళ్ళీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని మళ్ళీ పోపు వేసుకోవాలి. మన చెక్క, ఇలాచి, లవంగం, లవంగాలు వేసినాం 4, టమాటా, ఆనియం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉంటే మనకు కావాలితే కొబ్బరి కూడా వేసుకోవాలి, ఇష్టం ఉంటే అది ఇష్టం. అది మేమైతే ఇట్లా వేసినాం ఫ్రెండ్. ఇప్పుడు మిక్సీ పట్టేసి ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియం వేస్తున్నాం. మిక్సీ కూడా పట్టేసినాము. ఇప్పుడు ఇది ఆనియమును, ఉల్లాకు, మెంతి, పచ్చిమిర్చి ఇవన్నీ పోపుకి వేసుకుంటాం. కర్రీ స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మెంతి వేస్తాం, ఎందుకంటే చేదు ఉంటుంది, నూనె లేగాలి అది బాగా. మొత్తం మనం కర్రీ నేర్చుకోవాలి. మనం అక్కడ చేసాం కదా, అక్కడ మిక్సీ ఇవన్నీ తీసుకెళ్ళలేం కాబట్టి ఇవన్నీ వేయలేరు. నాకు వచ్చు తెలియదు. సో అక్కడ వేయలేకపోయినా ఇక మొత్తం ఎలా చేయాలో చేసి చూపించింది. నాకు నేర్చుకుంటున్నా ఇలాంటి వంటలు. ఇంకా నేను చూడండి మన వీడియోస్. మనం గంట తీసుకురా. అల్లం వేస్తున్నా. ఇప్పుడు అల్లంను అది మెంతి పొడి పోపు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చేదొస్తుంది, నూనె లేగాలి. అది లైట్గా ఇప్పుడు పట్టిన వేసుకుంటాం కదా, ఇప్పుడు పట్టింది. ప్రాపర్గా ఫిష్ కర్రీ ఎలా చేయాలో మొత్తం నేర్చుకుంటున్నా. సో మళ్ళీ ఎప్పుడైనా నేను మంచిగా చేసి చూపిస్తాను. బెస్ట్ అది కూడా బెస్టే, కానీ ఇంకా బెస్ట్ ఒక్కొక్క రకంలో ఒక్కొక్క తీరు ఒక్కొక్క రకం చేతికి ఉంటుంది అన్నట్టు. నేను చేసింది ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఇంకో అత్తమ్మ చేసింది వేరే ఉంటుంది. అప్పుడు మమ్మీ వాళ్ళు చేసినప్పుడు మస్తు ఉండేది. అమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ వేసిండ్రు నాకు, వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నా. ఇప్పుడు మన అన్నయ్య వచ్చినప్పుడు అత్తమ్మ నువ్వే అంతా మంచిగా ఉంటుంది అంటాడు. సతీష్ అన్న. తగినంత అల్లం వేసుకోవాలి, పసుపు, మెంతి పొడి కూడా వేసుకున్నా. టమాటా పేస్ట్ లేద్దాం. స్పూన్ అంతా వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దానికి స్పూన్కు అది మనకి వేస్ట్ పోతుంది కదా, దానికి దీనికి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి చింతపులుసుతోటి మనం మసాలా మన్నారి పోతే కూడా మేము అక్కడ మొత్తం వేస్తుంది. అన్ని రకాలుగా మంచిగా తింటాం హ్యాపీగా. అక్క వాళ్ళు చేస్తేనే నేను తింటా ఎప్పుడన్నా వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు నువ్వే వండాలి అత్తమ్మ అంటే నేను ఇప్పుడు వాళ్ళకి అన్నీ చూపిస్తాను. కొన్ని నేను నా స్టైలు ఇట్లా అనుకోవాలి, నన్ను ఎట్లా అనుకోవాలన్నది చెప్తున్నా వాళ్ళకు. ఇప్పుడు కొంచెం ఇది మాడకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి పులుసుది. తర్వాత మనం కారం వేసుకోవాలి. కొంచెం కారం నూనె ఉడికినాక అప్పుడు తగినంత వేసారు పోసుకోవాలి. చాలా రోజుల తర్వాత ఇక్కడ మళ్ళీ వంట చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికాడ. కారం బాగుంటుందా లైట్గా ఉంటుందా? మీరు మనం కారం ఉంటుందా? సాగు ఉడికినాక తొందరగా అయిపోతుంది చేపల కూర. కానీ కడుగుడు మన ఇవన్నీ కొంచెం మసాలాలు పట్టుకున్నాడు ఇదే కొంచెం టైం తీసుకుంటుంది. అయిపోతుంది అంతే. ఈ కారం కొంచెం నూనెలు ఉడకనియాలి, ఎందుకంటే కొంచెం మిరం ఉంటుంది కదా.
చేపల కూరకు మనం మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం ఇది అట్టిగా పెట్టుకున్నప్పుడే పెట్టుకోవాలి మూత, కారం అటు ఇటు చిల్లకుండా. సిమ్లో పెట్టాలి కొంచెం, ఇది నూనెలో కారం ఉడుకుతుంది. దాన్ని ఎక్కువ పెట్టినాం అనుకో మాడిపోతుంది మీరు. ఈ కొత్తిమీర లాస్ట్కు కొత్తిమీర తీసుకురా. పుదీనా వద్దు, ఏమో వేసుకుంటారు కావచ్చు కానీ మనమైతే వేయం, రెడీలో పెట్టుకుంటాను. చేపలు వేసినాక కొంచెం ఉడికినాక మసాలా ఇది అయిపోతాయి. మొత్తానికి అయితే అన్ని మసాలా గీసాలు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం లైట్గా చింత పులుసు పోసుకుంటే అయిపోతుంది. పులుసు కూడా పోసేస్తాను, చింతపులుసు కూడా పోసేసింది, అయిపోయింది. మసాలా గీసాలు అన్నీ వేసేసినాం, కారం అన్నీ మిక్సీ కొట్టేసినాం. ఫిష్ వేసుకోవాలి, ఫిష్ వేసుకొని కాసేపు ఉడకబెట్టుకొని తినడమే ఇక రెడీ ఉంది. చేపల కర్రీ, చేపలు ఎసరు వేయకుండా కూడా వేసుకోవచ్చు, చేపలు వేసినా కూడా ఎసరు పోసుకోవచ్చు. లాస్ట్కి అయితేనే మంచిగా ఉంటాయి అన్నీ. ఇక లాస్ట్కు కొంతమంది ఇట్లా మసాలాలు అంటారు, అందుకే నేను కూడా ఇక ఎట్టనే మసాలాకి వేద్దామని వేసిన. ఇంకా కొంచెం ఉడికినాక ఏముంది, ఇక మనం మసాలా కొత్తిమీర చల్లుకుందంటే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు కూడా సరిపోద్ది, సరిపోతుంది తొందరగా. ఫైనల్గా అయితే మన ఫిష్ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది. ఇక చేపలు వేసినామంటే చేపలు వేసినాక ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిందంటే మసాలా చల్లుకొని కొత్తిమీర ఇట్లా మసాలా అవి వేసేసుకొని తినాలి. ఇక వేసుకొని తగిన ఉప్పు మనకు అవి చూసుకున్నట్టే అయిపోతుంది. ఫైనల్గా అయితే మా అత్తమ్మతో నేను కూడా ఫిష్ కర్రీ ఎలా వండాలో నేర్చుకుంటున్నా. అలా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు అన్నం అనేది, కానీ ఇప్పుడు ఇక బాగా రోజులు అయితే నేను అండక ఇక్కడ అమ్ముతా తినుడే. ఇప్పుడే కాదు నాని వేసుకుంటా, మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఇదే కదా ధనియా మసాలా అయిపోతుంది. టేస్ట్ అయితే కూర్చున్నాం మనం ఇప్పుడు. టేస్ట్ చూడండి, టేస్ట్ అయితే బాగుంది. మొత్తానికైతే ఫిష్ కర్రీ ఎలా వేయాలో పూర్తి నేర్చుకున్నాం అత్తమ్మ కొంచెం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.